పోడు రైతులకు సంబంధించిన ఒక వార్త చూసిన, చాలా దారుణం అది. రేవంత్ రెడ్డి ఏమనుకుంటున్నాడో ఏం చేస్తున్నాడో ఆయనకన్నా అర్థమవుతుందా? చూడండి, జంగల్ జమీన్ జగడం ఎంత భయంకరమైన విషయం అంటే, పోడు పంటలపైన అటవీ అధికారుల కర్కశత్వం, విషపు మందులు చల్లి పచ్చని పంటల్ని ధ్వంసం చేస్తున్నారట. అంటే మీరు మనుషుల, పశువుల, గాడిదల అన్నమే తింటున్నారా పొద్దుగాలు లేచి? పోడు రైతులు, అక్కడ ఉన్న గిరిజనులు, ఆదివాసీలు వ్యవసాయం చేసుకుని బతుకుదెరువు కోసం ఆ కుటుంబాన్ని పోషించుకుంటుంటే, ఇది పోడు భూమి, ఇక్కడికి మీరు ఇలా పంటలు వేసుకోవద్దు, ఇది గవర్నమెంట్ భూమి, ఇది ఫారెస్ట్ ల్యాండ్ అని చెప్పి ఫారెస్ట్ అధికారులు పోయి ఇంతకాలం ఏమో రైతులను కొట్టి జైళ్ళల్లో లేచి నానా నరకం చూపించేది. ఇప్పుడు కొత్త ట్రెండ్ అనమాట. ఫారెస్ట్ ఆఫీసర్లే ఈ పురుగుల మందులు, ఈ పంట నాశనం అయ్యేటువంటి విషతుల్యమైన మందులు తీసుకుపోయి ఆ పొలాల మీద చల్లుతున్నారట. ఏం అరాచకం ఇది? రేవంత్ రెడ్డి ఏం అరాచకం ఇది? మొన్నటిదాకానేమో జీవో 49 తీసుకొచ్చింది. మరి ఎవరి మెప్పు కోసం చేస్తున్నావు ఈ పని? మొన్న జీవో 49 తీసుకొచ్చి ఎమ్మెల్యేలంతా హైదరాబాద్లోనే ఉండి, మేము అసలు ఆడ పోయేటట్లేదు, మనల్ని కొట్టి చంపుతట్టున్నారు ఆదివాసీలు, మీరు నిర్ణయం తీసుకునేదాకా మేము పోము అని అంటే అభయాన్స్లో పెట్టిండు జీవో 49ని. ఏందది? కొమరం భీం టైగర్ ఫారెస్ట్ రిజర్వ్ అనేది ఒకటి ఏర్పాటు చేసి, మహారాష్ట్రలో ఉన్న తడోబా ఫారెస్ట్ రిజర్వ్ని, తెలంగాణలో ఉన్న కవ్వాల్ టైగర్ ఫారెస్ట్ రిజర్వ్ని కలుపుతూ దాదాపు ఒక 3 లక్షలకు పైన ఎకరాల భూమిని ఫారెస్ట్ రిజర్వ్ కింద, టైగర్ ఫారెస్ట్ కింద ప్రకటించేసిండు. అది ఆ జీవో నెంబర్ 49. మరి ఎవరి మెప్పు కోసం? మోదీ మెప్పు కోసమా? అసలు ఏం జరుగుతున్నది? కేసీఆర్ చేసిన దుర్మార్గమే ఇది కదా. పచ్చి బాలింతలను తీసుకుపోయి ఆనాడు జైల్లో పెడితే కదా మీకు ఆదివాసీలంతా మీకు ఓట్లేసింది కాంగ్రెస్కి. ఆదివాసీలే దేశ మూలవాసులనేమో రాజ్యాంగం పట్టుకొని రాహుల్ గాంధీ చెప్తుంటాడు, రేవంత్ రెడ్డి ఏమో ఈ పని చేస్తున్నాడు. ఎంత దుర్మార్గం అండి ఇది! నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం బైరాపూర్లో మక్కకు విషపు మందు చల్లుతున్న అటవీ సిబ్బందిని అడ్డుకుంటున్న రైతులు. ఎంత ఘోరం ఇది! ఎదిగిన పంటని పురుగుల మందులు చల్లి నాశనం చేయడం ఏంది? మరి పంటలు సాగు చేసేదాకా ఏం చేస్తున్నట్టు మీరు? చూడండి, పోడు భూముల్లో పంటలు సాగు చేసుకుంటున్న అన్నదాతలపైన అటవీ అధికారులు కర్కశంగా వ్యవహరిస్తున్నారు. సీజన్ ప్రారంభంలోనే రైతులకు అవగాహన కల్పించి సామరస్యంగా సాగును అడ్డుకోవాల్సింది పోయి, తీరా పంటలు వేశాక విషపు మందులు చల్లి పచ్చని చేలను ధ్వంసం చేస్తున్నారు. దీంతో తట్టుకోలేక రైతులు ఆత్మహత్యాయత్నం చేస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అటవీ ప్రాంతాల్లోని మారుమూల గ్రామాలు, తాండాల్లోని అన్నదాతలు ఏళ్లుగా పోడు భూముల్లో పంటలు వేసుకుంటున్నారు. ఏటా వర్షాకాలం రాగానే పోడు అటవీ భూముల్లో పంటలు సాగు చేయవద్దని అటవీ అధికారులు అవగాహన కల్పిస్తూ వస్తున్నారు. సాగు చేస్తున్న రైతులను అడ్డుకుంటున్నారు. ఈ సీజన్ మొదట్లో అటవీ భూముల్లో పంటలు సాగు చేయకుండా కందకాలు తవ్వడంతో పాటు ముళ్ల కంచెలు వేయడం, మొక్కలు నాటడం చేశారు. ఈ సమయంలో అటవీ అధికారులు రైతుల మధ్య వాగ్వాదం, కొన్ని చోట్ల స్వల్ప ఘర్షణలు జరిగాయి. కామారెడ్డి జిల్లా గాంధారి మండలం సీతాయిపల్లికి చెందిన మల్లయ్య కొన్నేళ్లుగా పోడు భూముల్లో పంటలు వేసుకుంటున్నాడు. ఈ సీజన్లో సుమారు 4 ఎకరాల్లో వరి సాగు చేయగా అందులో 3 గుంటలు అటవీ పరిధిలో ఉందంటూ ఫారెస్ట్ సెక్షన్ అధికారి పంటకు నిషేధిత గడ్డి మందును చల్లించింది. ఎంత ఘోరం ఇది! ఎవరా ఫారెస్ట్ సెక్షన్ అధికారి? సిగ్గుండాలి కదా కొంచెమైనా. దీంతో ఆందోళనకు గురైన బాధిత రైతు ఈ నెల 6వ తేదీన గడ్డి మందు ఆగిండు. నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం బైరాపూర్ అటవీ భూముల్లో ప్రకాష్ అనే రైతు పంటలు సాగు చేస్తుండగా ఈ నెల 5వ తేదీన అటవీ సిబ్బంది విషపు గడ్డి మందులు చల్లి నాశనం చేశారు. దీంతో బాధిత రైతు ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటనపైన సీనియర్ సివిల్ జడ్జ్ ఉదయ్ భాస్కర్ రావు ఘటనా స్థలానికి వెళ్లి విచారణ చేసి అటవీ అధికారులపైన మండిపడ్డారు. చేతికొచ్చిన పంటపైన విషపు మందులు చల్లి నాశనం చేయడం సరికాదు. పంట వేసే ముందే అధికారులు అడ్డుకోవాలి. ఆ రైతులిద్దరూ ప్రస్తుతం ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ 2 ఘటనలపైన రెవెన్యూ అధికారులు విచారణ చేపట్టి అటవీ అధికారులదే తప్పిదమని తేల్చారు. పంటలు సాగు చేసేదాకా ఏం చేస్తున్నారు? అటవీ భూములను కబ్జా చేసి పంటలు సాగు చేయడం తప్పే. పంటలు వేసే ముందు ఆ భూములపైన అటవీ అధికారులు నిఘా పెట్టి అప్రమత్తంగా ఉండాలి. ఇప్పుడు వాళ్ళు ఏమైనా పంటనేమైనా ఆ భూమిని ఏమైనా ఎత్తుకపోతున్నారా అండి? నాకు అర్థం కాదు. కబ్జా ఎట్లయితుంది? ఎట్లా కబ్జా ఇది? వాళ్ళు ఏదో ఆ కుటుంబాన్ని పోషించుకోవడం కోసం ఆ భూమిలో సాగు చేసుకుంటున్నారు. పట్టాలు ఇవ్వాల్సి వాళ్ళకి ఇంకా మంచిగా చేయాల్సింది పోయి ఎంత భయంకరమైన విషయం చెప్పండి ఇది. ఎంత ఘోరం ఇది, ఎంత రాక్షస ఆనందం ఇది. రేవంత్ రెడ్డి కనబడుతుంది మీకేమన్నా? ఒక్కసారి ఇదే కాదు, ఆసిఫాబాద్ ఏరియా నుంచి సిర్పూర్ కాగజ్ నగర్ నుంచి చలో హైదరాబాద్ యాత్ర చేపట్టారు కొంతమంది పోడు రైతులు. కారణం ఏంటి అంటే
అక్కడున్న వాళ్ళ యొక్క భూములలో ట్రెంచ్లు వేస్తున్నారట. ఇగో ఏంది కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం దిందా గ్రామానికి చెందిన పోడు రైతులు బుధవారం హైదరాబాద్ బేగంపేటలోని ప్రజాభవన్కు పాదయాత్రగా బయలుదేరారట. ఎక్కడి నుంచి? సిర్పూర్ కాగజ్ నగర్ నుంచి హైదరాబాద్కి 800 కిలోమీటర్లు అండి దగ్గర దగ్గర. ఇప్పుడు ఇవాళ పొద్దుటికి వాళ్ళు కరీంనగర్కి చేరుకున్నారు. కరీంనగర్ ప్రాంతానికి చేరుకున్నారు వారు మాట్లాడుతూ దశాబ్దాలుగా తాము పోడు భూములు సాగు చేసుకుంటున్నాం, కానీ అటవీ శాఖ అధికారులు తమను తీవ్రంగా ఇబ్బంది గురి చేస్తున్నారు. పోడు భూముల సాధనే లక్ష్యంగా పాదయాత్రగా హైదరాబాద్ బయలుదేరి వెళ్తున్నామని చెప్పారు. వాళ్ళు నాకు కూడా టచ్లోకి వచ్చినారు వాళ్ళు. ఇగో చలో హైదరాబాద్ పోడు భూముల సాధన ర్యాలీ, మా భూమి మా హక్కు. ఎంత కష్టం అండి వాళ్ళకి పాపం. పొద్దున లేస్తే రాహుల్ గాంధీ రాజ్యాంగం పట్టుకొని ఆదివాసీలు ఈ దేశ మూలవాసీలు అని మాట్లాడుతుంటాడు కదా. మరి రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు ఇక్కడ? ఇప్పుడు గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న, ఇప్పుడు చూడండి ఖమ్మం నుంచి మొదలు పెడితే ములుగు, వరంగల్ ఏరియాల్లో, ఏజెన్సీ ఏరియాల్లో అండ్ గోదావరి పరివాహక ప్రాంతంలో 2014, 2018 కేసీఆర్ 80 సీట్లతో గెలిచినప్పుడు కూడా కేసీఆర్కి అక్కడ ఓట్లేలే, కాంగ్రెస్కే ఓట్లేసిరు అక్కడ. మీరు లెక్కలు తీయండి. ఖమ్మం జిల్లాలో కేసీఆర్కి ఎన్ని సీట్లు వచ్చినాయి? 14 ఎన్ని వచ్చినాయి? 18 ఎన్ని వచ్చినాయి? ఇటు ములుగు ఈ ప్రాంతానికి పోతే ఎవరు గెలిచిరు ఆ ఏరియాలో? మెజారిటీ సీట్లు కాంగ్రెస్కి ఇచ్చారు. గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఆదివాసులు వీళ్ళంతా. మీరే అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ రైతులను నాగం చేస్తున్నారు. చలో హైదరాబాద్, మా భూమి మా హక్కు. చూడండి పాపం ఆడోళ్ళు కూడా పాపం పాదయాత్ర కింద బయలుదేరుతున్నారు. ఎంత నరకం అండి ఇది. ఈయనట ఐకానిక్ టవర్ కడతారట బాపుఘాట్ దగ్గర. ఇలా బతుకులు మార్చు కనీసం. ఇప్పుడు ఇలా బతుకులు మార్చే ప్రయత్నం చేయి. ఒక్క నిమిషం ఈ వీడియో ఒక్కసారి ప్లే చేస్తాను. సరే, ఇది మళ్ళీ తర్వాత చూద్దాం, వీడియోస్ తర్వాత ప్లే చేద్దాం. సో ఇది పరిస్థితి. ఇంత భయంకరంగా ఉంది సిచ్యువేషన్.